లోకం పట్ల, సమాజం పట్ల, మనుషుల పట్ల నీకున్న ఇష్టాలు అయిష్టాలు నేను బంధిస్తున్నాయి, కానీ కేవలం లోకం నేను బంధించడం లేదు. లోకం పట్ల నీకున్న అటాచ్మెంట్ నేను బంధిస్తాను, నీ దేహం పట్ల నీకున్న అటాచ్మెంట్ నేను బంధిస్తాను. అది అటాచ్మెంట్ లేనివాడు పాపం కూడా చేయవలసిన పని లేదు. అటాచ్మెంట్ ఉన్నవాడే పాపం చేస్తాడు, కానీ అటాచ్మెంట్ లేనివాడు పాపం కూడా చేయవలసిన పని కూడా లేదు. అవి మ్యాక్సిమం తగ్గించుకు అసలు మనకు లైక్స్ డిజలైక్స్ లేవనుకోండి, మనసు అసలు బాహ్యముఖానికి వెళ్ళదు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్తా ఉంటారు, మీ మనసును ఆగమంటున్నారు, ఆగటం లేదు. నా మనసును కదలమంటున్నాను, కదలటం లేదు. మీరందరూ మీ మనస్సును ఆగమంటానికి ఏదో యోగం అభ్యసిస్తున్నారు, పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. మీ మనస్సుని ఆగమంటున్నారు, అది ఆగటం లేదు. నా మనస్సును కదలమంటున్నాను, అది కదలటం లేదు. గాలి లేని చోట దీపం ఎలా ఉందో అలాగే ఉంది నా మనసు. నా మనసు ఏం కదలటం లేదు. ఇక రాగద్వేషాలు లేనప్పుడు అసలు మనసుకి చేపల్ని ఆగిపోతుంది. అవి మనం బంధించేయి. అదే కృష్ణుడు కూడా చెప్తాడు, నీ బుద్ధి మోహకలిలో ఉన్నప్పుడు, మోహంలో పడి ఉన్నప్పుడు నీకు తత్వం ఎలా తెలుస్తుందని. అందులోంచి బయటికి రా. మోహంలోంచి బయటకు వచ్చినప్పుడే భగవంతుడు చెప్పిన మాటకు విలువ తెలుస్తుంది, శాస్త్రం పట్ల మనకు గౌరవం పెరుగుతుంది. ఆ శాస్త్రంలో చెప్పింది మనకు జీవించాలనే బుద్ధి కలుగుతుంది. ఎప్పుడు మన బుద్ధి మోహంలోంచి బయటకు వచ్చిన అని నిగ్రహించుకోవాలి. మీ ప్రారంధాన్ని బట్టి ధనం ఎక్కువ రావచ్చు, లేదా అధికారం రావచ్చు, మీ దేహ ప్రారంధాన్ని బట్టి, లేదా మీకు పాపులారిటీ రావచ్చు. ఎన్ని వచ్చినా సరే అయినా నిగ్రహించుకోవాలి. మీకు గౌరవం ఉంటే దాంతో తాదాప్యం పొందకూడదు, ధనం ఉంటే దాంతో తాదాప్యం పొందకూడదు. ఏదన్నా సరే మీ ప్రారంధం, దేహ ప్రారంధాన్ని బట్టే వస్తా వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతిదీ వస్తుంది వెళ్ళిపోతుంది, ప్రతిదీ వస్తుంది వెళ్ళిపోతుంది. ఎన్ని వచ్చినా సరే దాంతో తాదాప్యం పొందదు అని స్వప్నంతో సమానం.